బాబీ అన్న తిరుపతికి సంబంధించి వరుస అపచారాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తిగా వెంకన్న భక్తుల మనోభావాలు తీవ్రంగా గాయపడేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈరోజు ఒక్కసారి ఆలోచన చేస్తే చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక రకాలైనటువంటి వరుస సంఘటనలు, అపచారాలు ఈరోజు తిరుమల తిరుపతిలో జరుగుతున్నాయి. మాంసాహారం, మద్యం, ఫోటో షూటింగ్, ఇక రకరకాలైనటువంటి మత ప్రచారాల దగ్గర నుంచి అన్ని రకాలైనటువంటి విధ్వంసకాండ జరగడం, వీళ్ళ పరిపాలనకు పరాకాష్ట ఆ దేవదేవుని దర్శించుకోవడానికి వెళ్ళినటువంటి భక్తులు మృత్యుపాలు కావడం. కాబట్టి ఇటువంటి నేపథ్యంలో ఈరోజు చంద్రబాబు నాయుడు బలవంతంగా టీవీ పైన అడ్డం పెట్టుకుని తనకు బాగా ఊతున్నాడు. కాబట్టి బీఆర్ నాయుడు లాంటి వ్యక్తి ఎన్ని అపచారాలు చేసినా, ఎన్ని అనైతిక కార్యక్రమాలకు పాల్పడినా ఆయన్ని కొనసాగించాలనుకోవడం దుర్మార్గమైనటువంటిది. అటువంటి పరిస్థితుల్లో ఇటువంటి వ్యక్తిని కొనసాగించడం తగదు అని చెప్పి కొంతమంది భక్తులు, మహిళలు వెళ్ళి నిన్న ఆయన ఉన్నటువంటి హోటల్ ముందు ధర్నా నిర్వహిస్తే దాని మీద కేసులు పెట్టి, మహిళల మీద ఈరోజు అక్రమ కేసులు పెట్టి, మహిళల మీద దాడులు చేయించి అనైతికమైనటువంటి కార్యక్రమాలకు పాల్పడుతున్నారు. అందుకనే మహాత్మా గాంధీ ఈరోజు మనకు స్వాతంత్రం తీసుకొచ్చాడు. కాబట్టి మహనీయుడు బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రచించాడు. కాబట్టి మహాత్మా, నువ్వు పోరాడి సాధించినటువంటి స్వాతంత్రం ఈరోజు అపహాస్యం పాలవుతుంది. ఈరోజు నువ్వు మహనీయ, నువ్వు కష్టపడి రచించినటువంటి రాజ్యాంగం ఈరోజు పక్కదారి పడుతుంది. కాబట్టి కూటమి పాలనలో, చంద్రబాబు పరిపాలనలో ఎక్కడా కూడా రాజ్యాంగానికి విలువ లేకుండా పోయాయి. ప్రశ్నించే వాళ్ళ మీద కేసులు మొదలయ్యాయి. దానికి పరాకాష్ఠగా ఈరోజు నిన్న కొంతమంది మహిళలు వెళితే ఆ మహిళల మీద దుర్మార్గంగా దాడులు చేయడం, వాళ్ళని అవమానకరంగా మాట్లాడడం, దానితో పాటు తిరిగి వాళ్ళ మీదనే కేసులు పెట్టడం అనేటువంటిది చూస్తున్నాం. ఈ ప్రభుత్వం ఎంత దిగజారిపోయింది అంటే, ఎక్కడన్నా ఒక చిన్న కార్యక్రమం జరిగితే దానికేమో ఎక్కడ లేనటువంటి అరెస్టులు. సాక్షాత్తు ఈరోజు మీ పార్లమెంటు సభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి మహేష్ యాదవ్ ఈరోజు నేరుగా డ్రగ్స్ కేసులో పాల్పడితే, డ్రగ్స్ పాజిటివ్ వస్తే స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేస్తారా? ఎవరన్నా జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు అని చెప్పి చిన్న కోడిని కోస్తే దాని మీద మర్డర్ కేసు పెడతారా? వెపన్స్ కేసు, ఆయుధాల కేసు పెడతారా? రిమాండ్కి పంపిస్తారా? అంటే మీరు ఏదైతే గతంలో మాట్లాడారో దానికి భిన్నంగా వ్యవహరించడం లేదా? తిరుమల తిరుపతి సంబంధించి ప్రతిరోజు కూడా ఒక న్యూస్ అవుతా ఉంది. ఆయన వచ్చిన మొదటి రోజు నుంచి కూడా అనేకమైనటువంటి అపచారాలు మనం కల్లారా చూస్తూ ఉన్నాం. ఆయన ఒక ఛానల్ని ఎట్లా రన్ చేస్తారో ఆ విధంగా పవిత్ర క్షేత్రమైనటువంటి తిరుమల తిరుపతిని కూడా రన్ చేయొచ్చు అనే ఆలోచనతో బీఆర్ నాయుడు గారు చేస్తున్నటువంటి క్రమం కానీ, అలానే అక్కడ కూడా అనేకమైనటువంటి అపచారాలు కానీ, అక్రమాలు కానీ అన్నీ కూడా మనం నిత్యం కూడా చూస్తూ ఉన్నాం. ఒకటినటువంటి మాటలు వింటూ ఉన్నాం. ఇన్ని జరిగిన తర్వాత కూడా మీరు బీఆర్ నాయుడు గారిని ఇంకా టీటీడీ చైర్మన్గా కొనసాగించడం అంటే మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలా? మీకు బీఆర్ నాయుడు గారు అంటే ప్రేమ ఉంటే మీరు తప్పకుండా ఆయన్ని ఒక మంచి పదవిలో కూడా పెట్టుకోవచ్చు, ఎవరికి అభ్యంతరం లే. ఇట్లాంటి పనులు చేసిన వాళ్ళని మీరు రాజ్యసభ ఇచ్చుకోండి, ఎమ్మెల్సీలకు ఇచ్చుకోండి, మంత్రులుగా ఇచ్చుకోండి, ఎవరికి కూడా అభ్యంతరం లే. కానీ ఒక పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి సుమారుగా 140 కోట్ల మంది హిందువులకు సంబంధించినటువంటి ఆరాధ్య దైవం వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి మాత్రం చైర్మన్గా ఉండడానికి అనర్హుడని ఈ రోజుకే ఆయనకు ఉన్నటువంటి వీడియోలు, ఫోటోలు, ఆయన చేస్తున్నటువంటి కార్యకలాపాలు అన్నీ చూసిన తర్వాత ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ఆవేదన ఉంది. అట్లాంటి క్రమంలో బీఆర్ నాయుడు గారిని తొలగించాలని చెప్పి ఈరోజు
తిరుపతిలో పెద్ద ఎత్తున మహిళలు కానీ వారందరూ కూడా కార్యక్రమం చేస్తూ ఉంటే వారి మీద దాడి చేయడం కానీ వారందరినీ అరెస్ట్ చేయడం కానీ చూస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఆలోచిస్తూ ఉన్నారు, ఈరోజు రాష్ట్రంలో ఎట్లాంటి పరిపాలన అందిస్తూ ఉన్నారు ఒకసారి చూడాలా. అదేవిధంగా టీటీడీ మాజీ చైర్మన్ అప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడే పుత్తా సుధాకర్ యాదవ్ గారి కుమారుడు డ్రగ్స్ తీసుకుంటా ఉన్నాడు. ఇది వాళ్ళ చరిత్ర. ఆ డ్రగ్స్ తీసుకునే క్రమంలో ఆయన్ని మాత్రం సస్పెండ్ చేసినారు. కేవలం చంద్రబాబు నాయుడు గారు మీకు బంధువనో లేకపోతే మీ స్నేహితుడనో బిఆర్ నాయుడు గారు మాత్రం ఎక్కడా కూడా తొలగించాలని కానీ ఆయన్ని ఇంకా కూడా ఈ 5 సంవత్సరాల పాటు కూడా కొనసాగించాలన్న ఆలోచన మీకు ఉన్నట్టుగా కనపడతా ఉంది. తప్పకుండా కూడా ఇదంతా కూడా హిందువుల మనోభావాలకు సంబంధించింది. ఇప్పటికి కూడా అన్ని రకాలుగా కూడా మీరు చేసినటువంటి అలిగేషన్స్ అన్నీ కూడా మీ హయాంలోనే తప్పులు జరిగినాయని చెప్పి కూడా అందరూ కూడా ప్రూఫ్ చేయడం కూడా జరిగింది. మీకు కూడా అర్థమైంది. అయినప్పటికీ కూడా మీలో మార్పు రాలా. కానీ ప్రజలు తరుముకునే రోజు కూడా తప్పకుండా తొందరలోనే ఉంటుంది. నిన్నటి రోజున మహిళల మీద జరిగినటువంటి దాడిని నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర ఈరోజు అందరూ కూడా ఈరోజు నిరసన కార్యక్రమంలో వందలాది మంది ఈరోజు